చదువు కళ అర్థమే లేదు. ఒకసారి నేనన్నా పోయా. ఏమైంది వాడిని గింత రంది పడుతున్నావు? 2 రోజుల నుంచి ఇంటికి వస్తలేదు. ఏం చెప్పమంటే చెప్తే ఆరేదా తీరేదా? చెప్తేనే కదా తెలిసేది ఆరేదో తీరేదో. నేను మన బంటిగాన్ని స్కూల్ వేద్దామని పోయినాం, కానీ వాళ్ళు 1,00,000 ఫీజు అడిగారు. ఆ 1,00,000 కోసం మీ అన్న చదువుతుండు. ఏడ పని అవుతలేదు, ఎడ చదువుతుండో ఏమో. అయ్యో గింత చిన్నదానికే గంత రంది పడుతున్నావా వదినే? మీ దగ్గర పైసలు ఉన్నాయా? పైసలు లేవు కానీ పనికొచ్చే మాట ఉంది. ఏంటది? నాకు తెలిసిన మంచి స్కూల్ ఉంది, అలా జాయిన్ చేపిస్తావా? అన్ని ఫ్రీగా ఉంటాయి. అన్ని ఫ్రీయేనా? మరి అలా చదువుమంది చెప్తారా? సూపర్ చెప్తారు. అవునా? మరి ఆ స్కూల్కి మంచి బిల్డింగ్ ఉంటుందా? క్లాస్ రూమ్స్ మంచిగా ఉంటాయా? ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తారా? కంప్యూటర్ చదివిపిస్తారా? అలా పెద్ద బిల్డింగ్ ఉంది, స్మార్ట్ క్లాస్ రూమ్లు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లోనే చెప్తారు, కంప్యూటర్లు కూడా నేర్పుతారు. మరి ఆ స్కూల్లో చదివితే ఇంజనీర్లు డాక్టర్లు అవుతారా? ఇంజనీర్లు డాక్టర్లు ఏంది, కలెక్టర్లు మినిస్టర్లు పెద్ద పెద్దలు అందరి అందులోనే చదువుకుర్రు. ఈ స్కూల్లో చదివిరా? ఆ స్కూలు ఏ ఊర్లున్నది? ఆ కాదు వదనే, ఏ ఊర్లోనో కాదు, అన్ని ఊర్లలో ఈ స్కూళ్ళు ఉన్నాయి. అవునా? ఏ స్కూలు? అవేవో కాదు, మన తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళు. అయితే మన బంటి కాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పిద్దాం. మన బంటితో పాటు ఊర్లో ఉన్న అందరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేటట్టు చూద్దాం. సరే పద, ఇప్పుడే వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుందాం. సరే వెళ్దాం పద. అమ్మయ్య, నా బాధ అంతా తీరిపోయింది. సరే వెళ్దాం పద. మన బడి మన ఊరు మన బాధ్యత. బడి మనదే, బాధ్యత మనదే. నేడే మీ పిల్లలని దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తుకై బాటలు వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.